ఇచ్చిండు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వార్త, పునాది దశలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వాటిలో ఇంకా ప్రారంభం కానివెన్నో, ఆగుతూ సాగుతున్న తొలి విడత నిర్మాణాలు, బేస్మెంట్ పూర్తయిన వాటికి బిల్లులు అందిస్తూ ఉన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్న అధికారులు. రెండో విడత ఎంపికపై కొనసాగుతున్న సూపర్ చెకింగ్ ప్రక్రియ. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇల్లు లేని నిరుపేదల కళ, సొంతింటి కళ నెరవేర్చే దిశగా ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తూ ఉందో, తొలి దశగా కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి సంబంధించి ఇప్పటికే మీరు నిర్మాణం స్టార్ట్ చేయండి, కొన్ని దశలుగా దఫాలుగా, అంటే బేస్మెంట్ వరకు అయితే ఒకటి, పిల్లర్ల వరకు లేపితే ఒక రకంగా, స్లాబ్ పడిన తర్వాత ఒక రకంగా, ఇట్లా బిల్లులు విడుదల చేస్తే మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పేసి చెప్తే ఇప్పటికే చాలామంది గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలు మొదలైనవి, బేస్మెంట్ స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా చాలా మంది లబ్ధిదారులు కూడా అసలు పునాది కూడా వేయలేదు, ఇంకా చాలా మొదలు పెట్టాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సంబంధించిన ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్త. ఏదైతే ఇల్లు కట్టుకున్నారో పునాది లేపిన వారికి, అంటే చేతికి మధ్యలో దళారులు కావచ్చు, బ్రోకర్లు కావచ్చు, దీనికి సంబంధించిన ఏ ఏజెంట్లతోటి లింకు లేకుండా, ఏజెంట్ల బెడద లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లు బేస్మెంట్ కాడికి పోతూ ఉన్నారు, అధికారులు చెక్ చేస్తూ ఉన్నారు. నిజంగా బేస్మెంట్ వరకు అయిందా కాలేదా, ఇది లబ్ధిదారుల ఇల్లేనా, నిజంగా వాళ్ళే కట్టుకుంటున్నారు అని చెప్పేసి వాస్తవాలన్నీ కూడా విచారణ చేసి పరిశీలన చేసి బేస్మెంట్ వరకు పూర్తయితే బేస్మెంట్ వరకు వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోనే, నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. మరి రెండో విడతకు సంబంధించిన లబ్ధిదారులను కూడా ఎంపిక చేసే దిశగా కూడా సూపర్ చెకింగ్, అంటే కొంత స్పీడ్గా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తం తొలి విడతలో 2148 ఇల్లు ఇక్కడ సంబంధించిన ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైనాయంట. 17 మండలాల్లో 2148 ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 942 ఇళ్లకు ముగ్గుపోసారు అక్కడ. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లెక్కలన్నీ కూడా త్వరలో బయటపడే మీన్స్ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం లెక్కలు కనుక వస్తే ఎంతమంది ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు ఎంత అయితే ఉన్నాయి, ప్రజలు లబ్ధిదారులు ఎంత వేగంగా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఎట్లా ఉందని చెప్పేసి పూర్తి వివరాలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక వెలుగు పేపర్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ కవిత వర్సెస్ మహేష్ గౌడ్ ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ